తమ వృత్తి వెండి బంగారాల వ్యాపారం. ఆదాయం 30 నుండి 40 వేల వరకు ఉంటుంది. దుర్గాపురం దేవస్థానంలోని అమ్మవారి విగ్రహం మీదున్న కంఠహారాన్ని మీరే దొంగలించారు. మనుషుల్ని అపహాస్యం చేయాలనే ఆలోచన నాకు లేదు. అయితే దేవుణ్ణి ఎగతాళి చేస్తూ ఉంటాను. అలా చేస్తానంటే ఆశ లేదనేగా. ఆశే లేదంటే దేవుడి కంఠహారాన్ని నేనెందుకు దొంగిలిస్తాను? సాక్ష్యం ఉంది, ఆధారాలున్నాయి, ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. వాటిని బట్టి చూస్తే మీరే దొంగని చెప్తున్నాయి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అపరాధం చేయలేదంటే ఆరోపణలతో ఈయన దొంగను చేస్తున్నారు. నామదేవ్ గారు, మీకు కొత్తగా చెప్పాలా? విచారణ పూర్తయ్యేంత వరకు దొంగ అనే పదాన్ని వాడకండి. క్షమించండి యువర్ ఆనర్. మీరు కూర్చోండి. మా నాన్న దొంగతనం చేయలేదన్నది నిజమైతే, మా నాన్న, మా అమ్మ, నేను ఎవరికీ అన్యాయం చేయకుండా బతుకుతున్నామన్నదే నిజమైతే, నేను నీ మీద ఉంచిన భక్తిలో ఏమాత్రం దోషం లేదన్నదే నిజమైతే, ఈరోజు న్యాయం గెలవాలి. మా నాన్న విడుదలవ్వాలి. కంఠహారం దొంగతనం అయ్యాక పోలీసులు దేవాలయాన్ని పరిశీలించాలని వచ్చారు. అప్పుడు మీరు దుఃఖంలో ఉన్నారు. అవును. అపచారం అంటే అమ్మవారికి ఇష్టమైంది లాక్కుపోవడం. లాక్కున్నాడుగా ఈ సదాశివం కంఠహారాన్ని. సదాశివుడికి మొదట్నుంచి కంఠహారం మీద కన్నుండేది. నాకు 2 లక్షలు ఆశ చూపించాడు. నకిలీ తాళం చెవులు కూడా తయారు చేస్తాడు. నకిలీకి తయారు చేయడానికి కంఠహారానికి ఏంటి సంబంధం? గర్భగుడికి ఉండేది ఒకటే. అది నా దగ్గర మాత్రమే ఉంటుంది. నకిలీది లేదు. వీడు ఆ తాళాన్ని చూసినట్టున్నాడు. చూశాక నకిలీకి చేసి దాన్ని ఉపయోగించి కంఠహారాన్ని దొంగిలించాడు సార్. వీడే దొంగ. ఈరోజు న్యాయం గెలవాలి. మా నాన్న విడుదలవ్వాలి. పేరు? నా పేరు నాగభూషణం. ఈ కేసును చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆ కంఠహారం దొంగతనమైన రాత్రి ఈ సదాశివుడు దేవాలయం చుట్టూ అటు ఇటూ తిరుగాడుతున్నాడు. అది జనాలు తిరిగాడే దారేమో. 20 ఏళ్ల తరువాత కూడా అక్కడే తిరుగాడుతాడు. తను ఎక్కడ తిరుగాడుతుండేవాడంటే కళ్యాణ మండపం ఉంది కదా, దాని పక్కనున్న దారిలోనే. మీ ప్రకారం సదాశివుడే దొంగతనం చేయడానికి అవకాశం ఉందంటారు? సాధ్యమని కాదు సార్, దొంగలించింది అతనే. అదెలా చెప్పగలరు? గంట కొట్టినట్టు. దేవస్థానం చార్ట్, గర్భగుడి తలుపు దగ్గరున్న శంకరాచార్య పీఠం చార్ట్ అడిగాడు ఈ సదాశివుడు. చార్ట్ ఇల్లు కట్టేవాడికి, ఇల్లు కూలగట్టేవాడికి అవసరం అవుతుంది. అలాగే నకిలీకి తయారు చేయడానికి కూడా. ఈ సదాశివ ఆ రెండింటినీ పొందడానికి అన్వేషణ చేశాడు. పోగా దేవుణ్ణే నమ్మని నాస్తికుడు ఆ కంఠహారం పోకముందు రోజు దేవాలయం చుట్టుముట్టు ఎందుకు తిరిగాడాడు? అది 20 ఏళ్ల తర్వాత. వెళ్ళిన పని అయిందా? చేతికొచ్చిందిగా ఫైలు. ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆ సదాశివుడు విడుదల కాడు. కాల్చిపారేరా ఈ ఫైల్ని. ఎన్నేళ్లుగా దేవస్థానంలో మీరు పూజ చేస్తున్నారు? 20 ఏళ్లుగా చేస్తున్నాను. మరైతే అమ్మవారి విగ్రహం ముక్కు కొలతెంతుంటుంది? తెలియదు. 20 ఏళ్లుగా పూజ చేస్తున్న మీకు అమ్మవారి విగ్రహం ముక్కు కొలత తెలియదంటే, ఏదో ఒకరోజు కీ చూసిన ఆయనకి చూసి చూడగానే నకిలీకి తయారు చేయటం ఎలా సాధ్యం? అసలు గర్భగుడి ఒరిజినల్ కీని సదాశివుడికి మీరెప్పుడైనా కనుకిచ్చారా? లేదు. ఒరిజినల్ కీ ఉంటేనే కదా నకిలీ కీ చెయ్యగలరు. ఒకసారి చూసినందుకే చేశాడని చెప్పలేదు మేడం. ఒరిజినల్ కాపీ అనేది ఉంటేనే కదా జిరాక్స్ కాపీ అనేది వస్తుంది.